No, my dad is my king, my mom is my queen, my sister is my ATM, my brother is my John anta. Bannika fan, stylish star. ఏ హౌలేదా ఆహా ఇష్టం వచ్చినట్టు పోతున్నాడు. ఎంత కేర్ తీసుకుంటే వాళ్ళ పిల్లల్ని చూడండి ఇప్పుడు. ఉమ్, అగో ఉమ్, ఏం బండి అంటే అడుగుతుండు. ఇది పల్సర్. ఓ ఓ, అన్న ఈడు దీన్ని ఎన్ని వయసులు చూడు, 2 వయసులు దుర్గా వయసు ఇగో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన డిస్ట్రిక్ట్ రైడ్ లో భాగంగా ఈరోజు మన మెదక్ డిస్ట్రిక్ట్ ని విజిట్ చేయబోతున్నాం. యాక్చువల్గా నేను అనుకున్న నాగర్ కర్నూలు, బట్ ఏం ఏంటంటే మార్నింగ్ ఒక వర్క్ పడడం వల్ల లేట్ అయిపోయింది. ఇప్పటికి 2 వీక్స్ నుంచి లేట్ అవుతుంది. 2-3 వీక్స్ అయింది, 3 సండే చేయలేదు. ఏదో ఒక పని పడడం వల్ల ఈ రోజు కూడా పెండింగ్ పడితే మళ్ళీ డిలే అయిపోతుంది అని లాస్ట్ ఫైనల్ గా మనం గోప్రో తీసుకున్నాము. అదే డిజే యాక్షన్ 4 కాంబో తీసుకోవాల్సి వచ్చింది. కాంబో ఎందుకు తీసుకున్నాం అంటే అందులో 3 బ్యాటరీస్ ఎక్స్ట్రా వస్తున్నాయి. అదే స్టాండర్డ్ తీసుకుంటే వస్తలేవు, అదొక మైనస్. భలే రాసిండు, మై డాడీ ఈజ్ మై కింగ్, మై మామ్ ఈజ్ మై క్వీన్, మై సిస్టర్ ఈజ్ మై ఏటీఎం, మై బ్రదర్ ఈజ్ మై జాన్ అంట. బన్నిక్క ఫ్యాన్, స్టైలిష్ స్టార్. మెదక్ డిస్టిక్ ఏడుపాయల టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మెదక్ వెళ్ళి మెదక్లో లంచ్ చేసేసి రిటర్న్ అయిదాం. పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ కొట్టించుకొని డైరెక్ట్ నర్సాపూర్. థౌజండ్ పట్టట్లే. సరే మిగతా రిటర్న్ ఇచ్చేసి. చలో లెట్స్ గో. పెట్రోల్ కొట్టించుకోవడం అయింది, ఎయిర్ కొట్టించుకోవడం అయింది. చలో ఆల్రెడీ ఇందులో నేను మొన్న పెట్రోల్ కొట్టించిన, నేను 1000 పడుతుంది అనుకున్నా కానీ పట్టలేదు. ఆ తెలుసు, ఎందుకు నాకు భారత్ పెట్రోల్ పంప్ కలిసి వస్తుంది. ఎల్లమ్మ టెంపుల్ అనుకుంటేది. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నా. ఇన్ కేస్ ఏం వర్క్ లేకుంటే మంచిగా స్టార్ట్ అయిపోయి మన నాగర్ కర్నూలు వెళ్ళిపోయే వాళ్ళం. మంచిగా నాగర్ కర్నూలు సోమశిల చూద్దాం అనుకున్నా, అటు సైడ్ నుంచే చేసుకుంటూ వద్దాం అనుకున్నాం కదా. బట్ ఏం చేస్తాం, మిస్ అయిపోయింది వర్క్ వల్ల. మెడికల్ ఫీల్డ్ కదా, అట్లానే ఉంటుంది కొంచెం. వీడియో కొంచెం ఫోన్లో తీసినా అది దానికంటే ఇది బెటర్గా ఉంటుంది. వ్యూ బెటర్ కాదు, చాలా బెటర్గా ఉంటుంది. వైడ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి మంచిగా వస్తుంది అనుకుంటున్నాను నేను. నర్సాపూర్ వరకు నాకు తెలుసు రూటు, నర్సాపూర్ నుంచి చూడాలి మెదక్ రూట్, నాకు ఐడియా లేదు. ఇంకోటి మొబైల్ హోల్డర్ పెట్టించుకుందాం అనుకుంటున్నా, ఎక్కడ కనిపిస్తే పెట్టించేస్తాం అది కూడా.
వీడియో సెకండ్ వీడియో చూడగా నాకే ఇంట్రెస్ట్ పోయింది. అంటే చూడాలంటే ఓన్లీ ఇది ఒక్కటే కనిపిస్తుంది, పాట ముందు కనిపిస్తలేదు. అందుకని ఏదైతే అయిందని అప్పులో మీద ఒక పెద్ద అప్పు, తర్వాత చూసుకుందాం అన్నట్టు ఇదే కూడా తీసేసుకున్నా. నాకు తెలిసి మీకు ఈ రూట్ తెలుసు అనుకుంటా, సూరారాం గండి మైసమ్మ. ఇంకోటి మార్నింగ్ నుంచి ఏం లేదు, 2 సార్లు కాఫీ తాగినాం అంతే. మనం టీ లవర్స్. ఆయన రూమ్ లో కాఫీ చేస్తాం అన్నాడు, మంచిగా చేస్తాం అంటే కాఫీ తాగినాం. ఓన్లీ వాటర్ కాఫీ తప్ప కడుపులో ఏం లేదు. నైట్ మంచిగా చికెన్ చేసుకొని తిన్నాం, అదొకటి అంతే. యూటర్న్ ఇట్లా తీసుకొని ఈ రోడ్కి ఎందుకు వస్తారు, ఎందుకేమో మరి. డైరెక్ట్ యూటర్న్ తీసుకొని సగం మూసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఈడ కూడా సిగ్నల్, మనకు అన్ని సిగ్నల్ పడుతున్నాయి. బాగుంటది ఇది ఏంది మన నర్సాపూర్ హైవే. ఫారెస్ట్ కూడా బాగుంటది, మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది. కొంచెం సిటీ దాటేంత వరకు మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. మొత్తం ట్రాఫిక్ ఉంటది. అవుటర్ రింగ్ రోడ్కి వచ్చినాము, ఇక్కడ నుంచి తీసుకొని అక్కడికి వెళ్ళాలి స్ట్రైట్, ఒకటే రూట్. మెదక్ బోధన్, మెదక్ మనం వెళ్ళాల్సింది. కానీ ఈ రూట్ లో ఉంటే స్పీడ్ బ్రేకర్లు అక్కడ దత్తరు వెళ్ళిపోతాయి, సాగు కొడతారు. నేనేమో అక్కడ సిటీలో చూసిన మొబైల్ మౌంట్ పెట్టుకుందాము అనే ఆలోచనలో ఉన్నా. సరే ఎట్లాగా అవుటర్ లో ఉంటాయి కదా, వెళ్ళేటప్పుడు చూసుకుందాం అంటే ఒక్క దగ్గర లేదు. మెదక్ 64 కిలోమీటర్స్ ఓన్లీ, ఈజీగా వెళ్ళిపోతాం. నా ఇక్కడ ఏదో ఎయిర్ ఫోర్స్ ఉంటది, ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏదో సంథింగ్ ఉంటది. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకొని 8 కిలోమీటర్స్ వచ్చినాం మనం. ఎయిర్ ఫోర్స్ అకాడమీ చెప్పినా కదా, 5 కిలోమీటర్స్. ఈ రూట్ లో అంతా బానే ఉంటది, విలేజ్ లో తప్ప ఇట్లా వస్తారు. అదే ఫోన్ అయితే ఇప్పుడు అది కనిపించేది కాదు, ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చేది. ఈ చిన్న చిన్న సందుల నుంచి వస్తున్నాడు, ఎల్లో కలర్ లో నుంచి వచ్చేస్తుంది డైరెక్ట్. ఇదే ఎయిర్ ఫోర్స్ అకాడమీ, రైట్ సైడ్ లో ఉంటది. చాలా పెద్దగా ఉంటది ఇది. ఇప్పటికీ నేను బండి మీద చాలా ట్రిప్స్ చేసినా కానీ అప్పుడు మన దగ్గర ఇవన్నీ లేవు. అంటే కెమెరా లేదు అప్పుడు. రికార్డింగ్ ఆల్మోస్ట్ ఇదే బండి ముంబై, పూణే, మహారాష్ట్ర మొత్తం తిరిగేసి వచ్చింది. ఓ డైవర్షన్ ఉంది. ఎడిటింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, కొంచెం బేసిక్ ఓకే పర్లేదు అనిపిస్తుంది. సెకండ్ వీడియోకి తమ్నైల్ ఏమి ఎడిట్ చేయలేదు, అది నేనే నార్మల్గా అది ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెడతాం కదా, అక్కడ ఎడిట్ చేసి అది పెట్టినా నేను. తమ్నైల్ ఎడిటింగ్ వస్తలేదు, అది ఒకటి చూసుకోవాలి. ఇదే 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 అది చూడని కూడా చూస్తలేడు కనీసం. సుయ్యని వెళ్ళిపోతున్నాడు, టోల్గేట్ 500 మీటర్స్. ఏ హౌలేదా, ఇష్టం వచ్చినట్టు పోతున్నాడు. పోరయ్యా నువ్వు ఊరుకో. వాడికి భలే ఉంటది అబ్బాయి ఫారెస్ట్ మంచిగా. స్లోగానే పోదాం. ఏది ఎప్పుడు మన మీదకి దుక్కుతుందో, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటుందేమో నన్ను కూడా. అయ్యే ఎంత కేర్ తీసుకుంటే వాళ్ళ పిల్లల్ని చూడండి ఇప్పుడు. అగో ఏందన్నా నీ ఫ్రెండ్స్ ఈడున్నారు, ఏంది నీ ఫ్రెండ్స్ ఈడున్నారు? నా ఫ్రెండ్స్ వెనకాల వేరలే, నీ ఫ్రెండ్స్ వాళ్ళు.
ఇంకోటి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఉండే హైదరాబాద్ లో కదా, దాని వల్ల మనకి డిస్ట్రిక్ట్ రైడ్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మిడిల్ పాయింట్ నుంచి మనం స్టార్ట్ అయినట్టు ఉంటుంది. నేటివ్ ప్లేస్ నుంచి అంటే ఇప్పుడు నాది ఎగ్జాంపుల్ కామారెడ్డి డిస్టిక్, నాది కామారెడ్డి డిస్టిక్ నుంచి ఇప్పుడు నాది కామారెడ్డి డిస్టిక్, అక్కడ నుంచి మహబూబ్ నగర్ ఇక్కడికి రావాలంటే ఆ మూల నుంచి ఈ మూలకు రావాలి. ఇంకా కొంచెం మా అన్న హెవీగా ఉంటాడు, అందుకే కొంచెం మంచాలంటే భయం అవుతుంది. లేదంటే మొత్తం కింది కొంచెం అన్నిట్లా. ఇంకోటి వెనకాల టైర్ కూడా కొంచెం పోయింది, అది మార్చిన తర్వాత నాకు మస్తు ఇష్టం ఇట్లా కార్నరింగ్. ఇంకోటి మనకి సేఫ్టీ ఎట్లా కూడా లేదు, నీకు సేఫ్టీ ఉంటే కొంచెం అంటే రైడింగ్ జాకెట్ ఉండుంటే కొంచెం భయం ఉండదు. ఎందుకంటే పడ్డామంటే ఇప్పుడు ఫార్మల్ ప్యాంట్ వేసుకొని వచ్చిన మొత్తం చినిగిపోతుంది, ఇదంతా చినిగిపోయి లోపల ఎంతవరకు డ్యామేజ్ అవుతుందో కూడా తెలియదు. ఇదే అనుకుంటా నర్సాపూర్ ఫారెస్ట్, ఇదే అనుకుంటా నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. ఓకే, అందరు వాళ్ళే ఉంటారు, లవర్స్ ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే మొత్తం అదే, అంతా అదే మొత్తం అదే, ఇక్కడ లవర్స్ ఎక్కువ మంది వస్తారు అంటున్నా. ప్రైవసీకి ప్రైవసీ, మనం రాలేదు ఇప్పటి వరకు. నేను చూసిన ఎన్నిసార్లు వచ్చినా ఆడ అమ్మాయిల అబ్బాయిలే ఉంటారు, అంటే లవర్స్ ఎక్కువ మంది ఉంటారు మాక్సిమం. మీరు ఈ ఫీల్డ్ లో ఈ వ్యూ లో చూస్తుంటేనే అంటే మీరు రైడ్ చేస్తూ అంటే ఆ బైక్ పైన మనమే ఉండి రైడ్ చేస్తున్న ఫీల్ వస్తుంది అనేసి దీనికి అప్గ్రేడ్ అయినా, లేదంటే తీసుకునేవాని కాదు. ఫోన్తోనే చేద్దాము, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సెట్ అయ్యేంత వరకు కొంచెం ఈ మీరు కూడా లైక్ చేసేంత వరకు అట్లానే మెయింటైన్ చేద్దాం అనుకున్నా, కానీ అది అవ్వదు అనిపించింది. ఫస్ట్ వీడియో కొంచెం బెటర్, ఒక 75 మెంబర్స్ చూసినారు, కానీ సెకండ్ వీడియో మాత్రం ఓన్లీ 26 25. తమ్నైల్ లేదు, ప్లస్ వీడియో క్లారిటీ సరిగ్గా లేదు. ఇంకోటి ఫోన్ పెట్టుకొని పోయేటప్పుడు కూడా అంటే ఎట్లనో అనిపించేది, ఇప్పుడు అంతా ఏం అనిపిస్తలేదు, కొంచెం అఫీషియల్ గా అనిపిస్తున్నది, పాష్ గా అనిపిస్తున్నది. ఇది నర్సాపూర్ నుంచి స్ట్రైట్ కి వెళ్ళాలి. ట్రిప్ పోతున్నాయి బర్రెలు. ఈ రూట్ కూడా వెళ్ళిన, లెఫ్ట్ తీసుకుంటే సంగారెడ్డి ఇట్లా వెళ్ళిన, మెదక్, తూప్రాన్ వెళ్ళలేదు. అంటే ఆ రూట్ లో తిరిగేటప్పుడు వెళ్ళినా, కానీ నార్మల్గా ఈ రూట్ తో వెళ్ళలేదు తూప్రాన్కి. ఇక్కడ సిగ్నల్ ఎప్పుడే జంప్ కొట్టేవాళ్ళం, కానీ ఏం బండి అంటే అడుగుతుండు. ఇది పల్సర్. మన దగ్గర స్టార్ సిటీ ప్లేస్ తీసుకున్నాను నేను సెకండ్ హ్యాండ్ లో, ఒక 25,000 పెట్టి. కోవిడ్ టైంలో ఇంటి నుంచి హైదరాబాద్ డ్యూటీ అంటే మన మెడికల్ ఫీల్డ్ అని చెప్పినా కదా, ఆ టైంలో జాబ్స్ చేయడానికి వచ్చినప్పుడు ఆప్షన్ లేదు, బస్సులు బంద్ ఉన్నాయి అప్పుడు, ఓన్ వెహికల్స్ మీద వెళ్ళొచ్చు అని చెప్పినారు. ఇంకోటి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, అంటే రావాల్సి వస్తుంది అనేసి. సెకండ్ వేవ్ అప్పుడు, ఫస్ట్ వేవ్ అప్పుడు ఇంటికి వెళ్ళిపోయినా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు చేయడానికి. సెకండ్ వేవ్ ఎప్పుడే వచ్చినాం రిటర్న్, బైక్ తీసుకొని నేను మా ఫ్రెండ్. స్టార్ సిటీ ప్లస్ జస్ట్ సర్వీసింగ్ చేసి తీసుకొచ్చిన, ముందు టైర్ కి అదేందో గ్రిప్ వేసింది ఉంటది. కౌడిపల్లి 17 కిలోమీటర్స్ అని. నాకు దొరికిన బండి మాత్రం మంచిగా దొరికింది. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఒక్కసారి స్టార్టింగ్ లో ప్రాబ్లం వచ్చింది అంతే. చింటూ భాయ్, మెదక్ 30 కిలోమీటర్స్ ఓన్లీ. నియర్ బై వచ్చేసినాము, ఆల్మోస్ట్ 40 వచ్చినాము. మన రూమ్ నుంచి అయితే 80-85 ఉండే. 40 + 30 ఎంత, 60-70, రూమ్ 10 అంతే. ఈ హెల్మెట్ లోపల ఇది బ్లాక్ వైజర్ ఉంటది కదా ఒకటి, దాని వల్ల వెదర్ మంచిగా కూల్ గా అనిపిస్తుంది. దాంతో పాటు చెట్లు, వరి పొలాలు మంచిగా నీట్గా ఉన్నాయి, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఎడుపల్లి టెంపుల్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మెదక్ వెళ్దాం. నెక్స్ట్ ఈ వర్షాకాలంలో మహారాష్ట్ర రైడ్ చేసి రావాలి.
లాస్ట్ టైం అంత పెంట పెంట అయింది, అంటే రెడ్ జోన్ ఉండే లాస్ట్ టైం హెవీ రెయిన్స్ వల్ల మహారాష్ట్ర మొత్తం ముంబై ఇరుక్కున్నాం మేము అక్కడే. దాని తర్వాత ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. మన తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్ కవర్ చేస్తాను, 33 డిస్ట్రిక్ట్స్. ఆల్మోస్ట్ ఇది సెకండ్ డిస్ట్రిక్ట్. బా ఎంత మంచిగా ఉన్నానా. అదే చెరువా? నేను ఫస్ట్ టైం వెళ్తున్నా మెదక్కి, ఇప్పటివరకు పోలేదు. నెక్స్ట్ టైం చేద్దాం అనుకున్నా. మెదక్, నిజామాబాద్, బోధన్, కామారెడ్డి ఇవన్నీ ఇటు సైడ్ వస్తాయి కదా, ఆదిలాబాద్, ఇలా చేసుకుంటూ వద్దాం అనుకున్నా. నేను ఇక్కడ వరకు వచ్చిన లాస్ట్ టైం, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళలేదు. టీ తాగి ఆకలి అవుతుందని చెప్పినా కదా, ఇప్పుడు టీ తాగేసి స్టార్ట్ అవుతున్నా. ఫస్ట్ ఇక్కడ నుంచి మెదక్ 12 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఫస్ట్ ఎడుపాయలు చూసుకొని దాని తర్వాత మెదక్ చర్చ్, దాని తర్వాత డ్యాము. మ్యాప్ పెట్టాను ఎడుపాయలకి. అప్పాజీపల్లి అంట, అప్పాజీపల్లి 12 కిలోమీటర్స్ నియర్ బై ఉంది. ఎడుపాయలది 5 కిలోమీటర్స్. మంచిగా ఉండే ఒక ఛాయ్ తాగేసి ప్రశాంతంగా స్టార్ట్ అయినా. 60 కిలోమీటర్స్ వచ్చినాము పెట్రోల్ కొట్టుకున్నప్పటి నుంచి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఓకే, 2 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకోవాలంట. అదే ఇక్కడ మొబైల్ మౌంట్ ఈరోజు పక్కా 100% పెట్టిస్తా. మౌత్ దగ్గర పెట్టుకున్నది, దానివల్ల ఎక్కువ వచ్చేస్తుంది అనేసి. ఇప్పుడే ఇంతకుముందు టీ తాగేటప్పుడు చూసిన 4 ప్లేస్లు ఏమో ఉన్నాయంట మనోడు అంటుండే, 4 3 అవి చూస్తాము అన్న. ఫుల్ ఉన్నట్టున్నారు కదా జనాలు. ఆహా, గుడి కాదది, పెద్ద గుడి, వైన్స్ ఉన్నది. నేను అదే గుడి ఏం లేదు అనుకుంటున్నా. నేను ఇక్కడ ఎన్ని పార్కింగ్ ఉన్నదంటే ఇక్కడ నుంచి వాకి వెళ్ళాలేమో అనుకుంటున్నా. ఓకే ఓకే, అందుకేనా ఇంత జనాలు ఉన్నారు. అన్న ఈడి ఎన్ని వయసులు చూడు, 2 వయసులు దుర్గా వయసు. బాబా బాబా అని భలే ఉంది కదా. ప్లేస్ మంచి, అంటే ఓపెన్ ప్లేస్ లో తాగడానికి మంచిగా ఛాన్స్ ఉంది. పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అన్న ఇట్లా తాగితే. బా అన్న వాటర్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ మంచిగా. వెళ్ళొచ్చు అనుకుంటా, అట్లా వెళ్తున్నారు. మనం కూడా పోయేద్దాంలే వచ్చేటప్పుడు, రిటర్న్ లో అయ్యేటప్పుడు ఇట్లా వద్దాం అని. ఇక్కడ స్నానాలకు కూడా ఆప్షన్ ఉందన్న, ఒక చూడు మొత్తము. టెంపుల్ ఎటుందో మరి, టెంపుల్ అటు సైడ్ అనుకుంటా. టెంపుల్ నాకు తెలిసి వాటర్ ఇటు నుంచి వస్తున్నాయి, ఇటు సైడ్ ఉంటారా మరి, ఇటే కదా. ఆహా అన్న బాగుంది అన్నాడు, ప్లేస్ భలే ఉంది. కనిపిస్తుందా? అక్కడికి వెళ్ళడానికి వస్తుందో రాదో మరి తెలీదు. బ్రేక్ ఒకటి చేంజ్ చేయాలి. నేను ఆపే ఉన్నా, నువ్వే వెనకాల చూసుకోలే. నేను మంచిగా ఇంకా దిగుతాడు కదా, తగులుతుంది అనేసి కొంచెం వెనకకి తీసుకుంటుంటే నాకే ఇంకా ఏందంట న్యూస్లో వస్తుందన్న, వర్షాలు పడ్డప్పుడు మునిగిపోయింది అనేసి. అవి అక్కడికి వెళ్ళడానికి ఉందన్న ప్లేస్. అగో పోయేసిద్దాం. ఇక్కడ ఎందుకు ఇంత ట్రాఫిక్ జాము? ఆపిర్రా లేదంటే? టెంపుల్ అటు సైడ్ ఉంది. ఇటు వెళ్ళేసేద్దాం, ఆ ప్లేస్ చూసేద్దాం. ఫ్యామిలీకి ఫ్రెండ్స్ తో వచ్చిన పార్టీ చేసుకోవడానికి మంచిగా ఉందన్న.
అదే చికెన్ మటన్ అలా చికెన్ చేసుకుంటారు ఎట్లాగో. బండి కడుక్కున్నావా? బండి వాష్ చేసుకున్నావా? భలే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వాటర్ ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్దాము. పెద్ద బండి అక్కడి వరకు వెళ్ళేటట్టుంది. అక్కడ స్నానాలు చేసుకోవడానికి అనుకుంటాను ఘాట్ అది. ఆ స్నానాలు చేసుకోవడానికన్నా ఈడ అంతా బట్టలు మార్చుకుంటారు. ఇదే మునిగిపోతుంది అనుకుంటా వర్షం వచ్చినప్పుడు. ఆ నేను అదే అనుకున్నానా, మంచిగా ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంది అక్కడ వరకు కూడా పోయేటట్టు లేదుగా. పోదాం అటు సైడ్. మార్నింగ్ వస్తే అదే టెంపుల్ అక్కడ, అది కూడా మునిగిపోతుంది అనుకుంటా వర్షం పడ్డప్పుడు. ఎక్స్పెక్ట్ చేయలే ఎంతమంది జనాలు ఉంటారని. ఈరోజు ఎట్లా సండే కదా, ఇంకోటి సంక్రాంతి పండుగలు అన్నీ అయిపోయినాయి. ఎట్లాగో ఇంత జనాలు ఉంటారు అనుకోలేదు అసలు, ఉంటారు అనుకోలేదు అసలు. అట్లా వెళ్ళేసి మంచిగా దర్శనం చేసుకుందామనే ప్లాన్ లోనే ఉంటుంది. మంచిగా స్నానాలు కూడా చేసినాం మేము, ఇంటి దగ్గరనే తల స్నానాలు చేసి మరి వచ్చినాం టెంపుల్కి వెళ్ళేసేద్దాం అనేసి. కానీ మేము వచ్చిన టైం రాంగ్ ఏంటంటే చాలా లేట్గా వచ్చినాం. వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయన్న. మనకి ఈత రాదు కాబట్టి ఈత వచ్చే మంచిగా పోయి స్నానం చేసి వచ్చేవాళ్ళం. అటే పోతా ఇది ఏడు పోయి కలుస్తుంది ఆడ కలుస్తారేమో. అయినా ఈ బండలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దగ్గర స్ట్రక్ అవుతలే. ఇంకోటి హైదరాబాద్ కి దగ్గర కదా అన్న ఇది, చాలా దగ్గర అసలు. 60 ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్, అదే అవుటర్ రింగ్ రోడ్ నుంచి 64 కిలోమీటర్స్ వచ్చింది అంతే. పొద్దున్న లేసి వచ్చి ఇక్కడ స్నానాలు చేసి వంట చేసుకోవడానికి కూడా మంచిగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము మెదక్ చర్చ్, మెదక్ లోపలికి వెళ్ళి మెదక్ చర్చ్ చూసేసేద్దాం. పెట్టు మెదక్ చర్చ్ పెట్టు. మెదక్ చర్చ్. ఆ టెంపుల్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్దాం అంటలేదు. ఆ ప్లేస్ బాగుందంట, ఇంతకు ముందు చూసింది దుర్గా భవాని వైన్స్. ఇంకా ఏడ బాగుపడతాం మనం ఇట్లుంటే. వాటర్ ఫ్లోటింగ్ కూడా మంచిగా ఉంది అన్న, చూడవు గట్టిగా కొడుతుంది. ఇదంతా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి మరి. ప్లేస్ బాగుంది, ఫ్యామిలీతో రావడానికి మంచిగా ఉంది. ఒక 12 కిలోమీటర్స్ ఇది మెదక్ చర్చ్ 12 కిలోమీటర్స్ నియర్ బై. అది కూడా సిట్టింగ్ కి భలే ఉందా నా ప్లేస్ మాత్రం. మంచిగా ఉంది ప్లేస్. ఆడొక బండరాయి చూసినావా పైన? మెదక్ జస్ట్ 8 కిలోమీటర్స్. వచ్చిన అబ్బా. వెల్కమ్ టు మెదక్. 107 కిలోమీటర్. నెక్స్ట్ మనం బోధన కూడా వెళ్ళాల్సింది ఉంటది. నాకు తెలిసి ఇదే రూట్ బాగుంది, ఇట్లానే పోదాం. మెదక్ లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇక్కడ నుంచి హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జిమ్ కేర్, మెదక్ ఆయుర్వేదిక్ పంచకర్మ అంట, మరి ఏందో అది వైద్యశాల. ఎంజీ ఎంటర్ప్రైజెస్, ఇది మెదక్.
రైట్ వెళ్తే ఎక్కడికి వెళ్తా తెలియదు, అది కూడా తెలుసుకుంటా వచ్చేటప్పుడు చెప్తా. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి చూద్దాం మెదక్లో. ఫుడ్ ఎక్కడ బాగుంటుందో తెలియదు. లంచ్ చేయలేదు, చెప్పిన లంచ్ చేయాలి వచ్చేటప్పుడు. చర్చ్ చూసుకొని దాని తర్వాత డామ్కి వెళ్ళేసి అది చూసుకొని వచ్చేటప్పుడు తినాలా, లేదంటే చర్చ్ చూసిన తర్వాత తినాలని డిసైడ్ అవుతాం. మెదక్ బిజినెస్ వైన్స్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా మెదక్లో. సచ్చిన సంసం. మండల్ ఆఫీస్ లెఫ్ట్, ఓల్డ్ బస్ స్టాండ్ రైట్, మెదక్ పోర్ట్ లెఫ్ట్ ఉన్నట్టుంది. మెదక్ పోర్ట్ లెఫ్ట్ ఉన్నట్టుంది అన్న. మళ్ళీ రిటర్న్ రావాలి మనం. ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి? ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి? చర్చి దగ్గరికి. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలనుకుంటా పోర్ట్కి. రిటర్న్ రావాలి. ఎడిపోతావు రాపు. ఇండికేటర్ అని వేసుకో. నువ్వు ఇట్లా చూపులు చూస్తా ఉంటే నాకైతే తెలుస్తుంది. బాగానే పెద్దగానే ఉందన్న మెదక్. పొట్లం బిర్యానీయా? ఎవరిని? వాడు రోడ్ చూస్తలేడు, ఫోన్ చూసుకుంటూ వస్తున్నాడు వాడు. ఇదే అనుకుంటా, లెఫ్ట్ సైడ్ అని అనుకుంటా. ఐ థింక్ అదే కదా. లోపల ఎంట్రీ బండి బైక్ ఎంట్రీ ఉంటేనే పోదాంలే. జస్ట్ అట్లా అదే మెదక్ చర్చ్. పెద్దగానే ఉన్నట్టుందన్న. దేవుడి బస్ స్టాప్ అనుకుంటది. దేన్ని దేన్ని సాక్రిఫైస్ చేసిన అనుకుంటున్నావు? దేన్ని సాక్రిఫైస్ చేసిన అనుకుంటున్నావు? ఫస్ట్ టైం మెదక్ పోర్ట్. ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నట్టుంది. ఎవరు? నవాబు. నిజాం టైంలో ఇది దీన్ని ఏమంటారు, ఇది ఒకటి మిడిల్ పాయింట్ అంట అన్న ఇది మెదక్ పోర్ట్. వాళ్ళకి ఉండనియరు కదా. తమ్ముళ్ళు ఎడుకో పోతున్నట్టున్నారు. అన్న బండ పడితే మన మీద అంతేనా? ఆహా, ఇదా సంగతి. ఓ మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది. చర్చి కనిపిస్తుంది, ఊరు మొత్తం కనిపిస్తుంది. బాబా, ఊరు కొండలు మొత్తం కనిపిస్తున్నాయి అన్న. మహబూబ్ నగర్ లో అంటే అది వేరు, ఇది వేరు. ఎక్కడికి ఇంకా పైకి వెళ్ళాలనా? ఊరిని ఈ నుంచి బై వాక్ అనుకుంటానా. బై వాక్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. అబ్బా సచ్చినం పో. ఫుడ్ తినలేదు. మొత్తం కనిపిస్తుంది అన్న, కవర్ అవుతుంది. ఏదో డిసప్పాయింట్ గా కూర్చున్నదా అన్న, ఏమైందో మరి? అయ్యో, వాటర్ కావాలేమో. మూడాపు ఉందన్న అది. బిర్యానీ
అబ్బా మొత్తం సిటీ కనిపిస్తుంది అన్న, మెదక్ మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. ఒకటి ఎక్కినాం అనుకో అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉంటాయి అనుకుంటే పైకి ఇట్లా ఇట్లా వెళ్ళాలి పైకి. లార్జా ఈ కొండ మీద లాడ్జ్ పెట్టిందంటే పాండయే. బండికి లొకేషన్ నడు మంచిగా ఉందన్నా. ఎటు చూపించిన అక్కడ ఎంట్రీ. ఈడికి పోయినా లవర్స్ వదులుతలేరు ఇక. అమ్ములు బాగా అంట. అమ్ములు ఎక్కడున్నావా నువ్వు? ఇక్కడికి వచ్చేయాలమ్మా అమ్ములు. ఇప్పుడే ఎట్లుందంటే అన్న రాత్రిపూట ఊరు నాయనో అది ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. ఎక్కుతా ఉంటే ఆయాసం వస్తూ ఉంటుంది. నువ్వు ఒరే రాజుగారు 3 గదిలా ఉన్నాయి కదా.